హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలుకే బంగారమైన ఏప్రిల్ 30వ ఎపిసోడ్లో స్వరని సహదేవ్ నిలవేని ఒక ప్లేస్కి తీసుకొస్తారు. మీకేం కావాలన్నా మమ్మల్ని అడగండి అని సహదేవ్ అంటాడు. నిజం చెప్పు, అసలు ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని స్వర అడుగుతుంది. గతంలో ఒక పెద్ద క్రిమినల్ని సార్ పట్టుకున్నారు. వాడు చాలా మర్డర్లు చేశాడు. వాడికి జైలు శిక్ష కూడా పడింది. ఈ మధ్య బయటకు వచ్చాడంట. సార్ కుటుంబానికి ప్రమాదం ఉంటుందని ఇంటెలిజెన్స్ టీం వాళ్ళు చెప్పారు. అందుకే మిమ్మల్ని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నామని సహదేవ్ అంటాడు. నువ్వు పోలీస్ అయితే నేను టీచర్ని అంటుంది స్వర. మీరు చెప్పేది నిజంలా నాకు అస్సలు అనిపించడం లేదు. ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అని స్వర నిలదీస్తుంది. ఇక నీలవేణిని కూడా అడుగుతుంది. నిజం చెప్పు అంటుంది. ఆ సార్ చెప్పింది కరెక్టే అంటుంది నీలవేణి. నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు దాస్తున్నారు. వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారని నాకు క్లియర్గా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని స్వర అనుకుంటూ ఉంటుంది. మరోవైపు హాసిని శివుని ఇంటికి తీసుకెళ్ళి సందీప్ ఇచ్చిన కర్రను చూపిస్తుంది. అతను ఒక కాలు ఇరక్కొట్టావు కదా, నువ్వు నీ 2 కాళ్ళు విరక్కొడతానని ప్రతీకారంగా ఉన్నాడని, నన్ను బెదిరించాడని, అందుకే నిన్నేదో చేస్తాడన్న భయం నాకుంటుందిగా, అందుకే నేను నీకు నిజం చెప్పలేకపోయాను అంటుంది హాసిని. నీకు నిజం చెప్పి మీ ఇద్దరి మధ్య గొడవ పెంచి నిన్ను దూరం చేసుకోవాలా? వాడు పోలీసు, వాడికేమో నువ్వు అసలు నచ్చదు. నీకు నిజం చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు. నిజం చెప్తే మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నేను నలిగిపోతున్నానని హాసిని అంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలని నాకు ఉంటుంది కదా. అస్తమాను నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నా మీద అరుస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు, అర్థం చేసుకో అంటుంది హాసిని. సరే అయితే, ఆ డీసీపీ అంత దూరం వచ్చాడు కదా, వాడి సంగతి నేను చూస్తానని శివ కోపంగా వెళ్తూ ఉంటే ఇదే వద్దంటున్నానని హాసిని అంటుంది. మరేం చేయమంటావు? వాడు నా కాళ్ళు విరక్కొట్టించుకోమంటావా? మనం భయపడకూడదు, మనం చేయాల్సింది చేద్దాం, నీకు నేనున్నాను అంటాడు. ఇక తర్వాత శివ గుడికి వెళ్ళి తన అమ్మ స్వర కోసం మొత్తం వెతుకుతాడు. స్వర ఎక్కడా కనిపించదు. ఇక అక్కడ కనిపించిన వాళ్ళందరికీ స్వర ఫోటో చూపిస్తూ, ఈమె మా అమ్మని 15 సంవత్సరాల నుంచి దొరకలేదని, మా అమ్మ చచ్చిపోయింది అనుకున్నాను, బ్రతికే ఉందని తెలిసిందని, మా అమ్మ మీకు కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు. ఎవ్వరూ కూడా కనిపించలేదనే, చూడలేదనే చెప్తూ ఉంటారు. ఇదే గుడిలో నువ్వు అన్నదానం చేశావు కదమ్మా, నాకు అన్నం కూడా పెట్టావు. నిన్ను తలుచుకునే కదా నేను ఆ రోజు బొమ్మ గీశాను అని శివ అనుకుంటూ ఉంటాడు. ఆ ఫోటో చూస్తూ అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు. నీ బొమ్మ నీకే బహుమతిగా ఇచ్చాను. మనుషులందరూ మోసగాళ్లే, నిన్ను నన్ను విడదీశారమ్మా అని బాధపడుతూ ఉంటాడు. నువ్వు చచ్చిపోయావని సన్నిగాడు అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు. నువ్వు బ్రతికున్నావని తెలిసి కూడా కలర్ కూడా నన్ను మోసం చేసింది. అందరూ మోసగాళ్లే. చివరికి ఆ దేవుడు కూడా మోసం చేశాడు. ఆ గుడిలోని దేవుడు మనిద్దరం ఒకే గుడిలో ఉన్న మనల్ని కలపకుండా విడగొట్టేశాడు. నన్ను ఎంతమంది మోసం చేస్తున్నా నిన్ను నమ్ముతున్నానమ్మా. నువ్వు నన్ను మోసం చేయవు, ఎందుకంటే నువ్వు అమ్మవి అని శివ ఏడుస్తూ ఉంటాడు. ఎక్కడున్నావమ్మా, ఒక్కసారి కనిపించు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక సందీప్ నీలవేణితో అమ్మ ఏమంటుంది అని అడిగితే, మీరు చెప్పింది నమ్మడం లేదు అంటుంది. ఆమె చాలా ఇంటెలిజెంట్, నమ్మితే అమ్మ ఎందుకు అవుతుంది? మన ప్లాన్కి అమ్మ పడిపోతుంది అనుకుంటే అది మన అమాయకత్వం అంటాడు సందీప్. అంత పెద్ద ప్లాన్ వేసిన మేడం నమ్మలేదు. ఇప్పుడు ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఎలా అని సహదేవ్ అంటాడు. ఇక సందీప్ గన్తో తన చేతి మీద షూట్ చేసుకుంటాడు. నా మీద ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా అమ్మ నమ్ముతుంది, నా మీద అటాక్ జరిగిందంటే నమ్ముతుందిగా. ఇప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని సందీప్ అంటాడు. ఫస్ట్ ఎయిడ్ చేయమంటారా అని నీలవేణి అంటే, లేదు, ఇలా ఉండడమే కరెక్ట్ అని సందీప్ అంటాడు. మరో సీన్లో సత్యమ్మ ఇంకా హాసిని శివ ఇంటికి రాలేదని బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. బయటకు వెళ్ళి చాలాసేపు అయింది, ఎందుకు ఎంతసేపు అయిందని అనుకుంటూ ఉంటే, భయపడుతున్నావు కదా, కాఫీ తీసుకొస్తాను తాగు, మనసు కుదుట పడుతుంది అంటుంది జానకి. వాడొస్తేనే నా మనసు కుదుట పడుతుంది. నాకు ఎడంకొన్ను అదురుతుంది. ఒకప్పుడు నా ఎడంకొన్ను అదిరినప్పుడు మా నాన్న చచ్చిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత పెళ్ళయ్యాక రెండోసారి అదిరింది. అప్పుడు నా మొగుడు చచ్చిపోయాడు. నాకు చాలా భయమేస్తుంది అంటుంది. ఇప్పుడు మూడోసారి ఎడంకొన్ను అదురుతుంది అంటుంది.
నువ్వు ఉన్నవి లేనివి ఎందుకు ఊహించుకుంటున్నావు అని జానకి అంటుంది. ఈ తల్లి బాధ నీకు అర్థం కాదు. నేను పుట్టెడు దుఃఖంతో బాధపడుతున్నానని సత్యమ్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే హాసిని వస్తుంది. ఇద్దరూ కలిసే వెళ్లారు. నువ్వొక్కదానివే వచ్చావేంటి? శివ ఏడి అని సత్యమ్మ అడిగితే, నేను వద్దంటున్నా కూడా నాకు చెప్పకుండా నన్ను తీసుకెళ్లి ఆ సందీప్కి పెళ్లి కార్డు ఇచ్చాడు. అక్కడ చాలా పెద్ద గొడవ జరిగిందని హాసిని చెప్తూ ఉంటే సత్యమ్మ షాక్ అవుతుంది. ఇంతటితో పలుకే బంగారమైన సీరియల్ ఏప్రిల్ 30వ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు.